ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్కజెల్లులు మెయిల్స్లోను కామెంట్స్లోను మేము ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయండి, మాకు ఎదురవుతున్నాయి, వస్తున్నాయని కాదు ఎదురవుతున్నాయి, ఏ పని పూర్తి కావడం లేదు, అనేక రకాలైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, దీనికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా సరే ఉద్యోగంలో కానీ ఉద్యోగం ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే ఏ పని చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఈ చిన్న ఉపాయాన్ని చేయవచ్చు. మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ప్రతి బుధవారం నాడు ఈ ఉపాయాన్ని చేయాలి. ఆడవారైన మగవారైనా నెలసరి ఉంటే మాత్రం చేయమాకండి, మిగతా సమయంలో ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ప్రతి బుధవారం నాడు మీ దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి పంచదారని అలాగే కర్పూరాన్ని ఇస్తూ ఉండండి. అంటే దేవుడికి పూజకి ఇస్తూ ఉండండి ప్రతి బుధవారం నాడు. అలాగే మీకు ఒకవేళ దేవాలయానికి వెళ్ళే అవకాశం లేకపోతే ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇది ప్రతి బుధవారం చేస్తూ ఉండండి. మీకు ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కావాలనుకునే వారికి ప్రమోషన్స్ వస్తాయి. మీ జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. బుధవారం చేయటం వల్ల, ఈ ఉపాయం బుధవారం చేయటం వల్ల మీకు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదైతే మానసికంగా మీరు ముందుకు వెళ్ళాలో ఆ ముందుకు వెళ్ళడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇది ప్రతి బుధవారం చేయాలి. మీకు సమయం ఉన్నప్పుడల్లా కూడా చేస్తూ ఉండవచ్చు. మీరు దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా అయినా పంచదార ఇలాంటి ఒక 25 రూపాయలు ఉంటుందేమో. ఈ 5 గ్రాములు కర్పూరం బిళ్ళది 25 రూపాయలు ఉంది. ఎలాంటిదైనా కొంచెం కర్పూరాన్ని అయినా సరే మీ దగ్గర ఉన్న దేవాలయంలో సమర్పించండి. అది ఏ దేవాలయమైనా పర్వాలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు గనక మీ దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే అక్కడ సమర్పిస్తే ఇంకా త్వరగా ఆటంకాలు తొలుగుతాయి, అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు, ఇది చదువుకునే పిల్లలు కూడా చేయవచ్చు, ఇది అందరూ చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. ఇది ఒక్కటి మాత్రమే దీనికి నియమం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.